కొబ్బరికాయ పగలగొట్టి దేవుడికి నైవేద్యంగా సమర్పించడం అనేది మన పూర్వీకుల నుండి వస్తున్న ఒక గొప్ప సంప్రదాయం. ఇది ఏదైనా శుభకార్యానికి ముందు చేస్తారు. అసలు ఈ ఆచారం పాతకాలంలో మానవ బలి అనే సంప్రదాయానికి అనుసంధానించబడింది. ఆ కాలంలో మనుషులను బలి ఇవ్వడం అనేది చాలా ప్రాచుర్యం పొందింది. కాని ఆది శంకరాచార్యులు ఈ ఆచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఎందుకంటే ఇది నొప్పి, ప్రతికూలతతో సంబంధం కలిగి ఉండేది. అప్పుడు మన పూర్వీకులు మానవ బలిని కొబ్బరికాయ పగలగొట్టడం ద్వారా భర్తీ చేయడం ప్రారంభించారు. ఎందుకంటే కొబ్బరికాయ మానవ తలతో చాలా పోలి ఉంటుంది. కొబ్బరికాయ పైభాగంలోని పీచు మానవ జుట్టును సూచిస్తుంది. గట్టిగా ఉండే బాహ్యపొర తలపాగాను పోలి ఉంటుంది. లోపల ఉన్న నీరు రక్తాన్ని సూచిస్తుంది మరియు గింజ మెదడును సూచిస్తుంది. కొబ్బరికాయ దేవునికి అత్యంత పవిత్రమైన సమర్పణగా పరిగణించబడుతుంది. ఎందుకంటే దాని నీరు మరియు తెల్లగింజ దానిపైన ఉండే గట్టిపొర కారణంగా కలుషితం కాకుండా ఉంటాయి. అందుకే దీనిని శ్రీఫలం లేదా దివ్యఫలం అని కూడా అంటారు. ఇలా మన పూర్వీకులు కొబ్బరికాయ పగలగొట్టడం ద్వారా తమ భక్తిని, అహంకారాన్ని త్యజించి దేవునికి పూర్తిగా లొంగపోతారు.